అలానే మిసేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెడ మీద బర్త్రఫ్ కత్తి వేలాడుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి మాట్లాడుకొని ఇరాన్ నుంచి యుద్ధాన్ని మానుకోవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చేశారు. దాదాపు గంటన్నర సేపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆయనతోటి ఫోన్ చేసి మాట్లాడాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ దాదాపు గంటకు పైగా జరిగింది. ఏ విషయంలో? ఇరాన్ మీద యుద్ధం ఆపేద్దాము, చర్చలకి వెళ్దాము, యుద్ధాన్ని విరమిద్దాము అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. నెతన్యాహు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో అణ్వాయుధాలు సర్వనాశనం చేసిన తర్వాత, అణ్వాయుధ రహితంగా ఇరాన్ని చేసిన తర్వాత అప్పుడు మాత్రమే యుద్ధాన్ని విరమిద్దాము, యుద్ధం చేయాల్సిందే అని చెప్పి నెతన్యాహు అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫోన్లో ఒక రకంగా సంఘర్షణ జరిగింది అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తుంది ఇరాన్ మీద యుద్ధం చేసేటువంటి విషయంలో. ఇప్పటికే గాజాలో అక్కడ హమాస్ మీద పోరాడుతుంది గాజాలో. అలాగే హిజ్బుల్లా మీద పోరాడుతూ ఉంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే పూర్తి స్థాయి సైనిక చర్య చేపట్టాలి అనేది ఇజ్రాయెల్ యొక్క ఆలోచన. కానీ అమెరికా ప్రజలు కానీ అమెరికాలో ఉండేటువంటి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇజ్రాయెల్కి రక్షణపరమైనటువంటి సహాయం కానీ ఆర్థికపరమైన సహాయం కానీ అందించడానికి ఇష్టం లేదు. ఇప్పటికే $500 బిలియన్ విలువైనటువంటి ఆయుధాలు సరఫరా చేశారు, అలాగే ఆర్థికపరంగా సహాయం చేశాము. ఆ కారణంగా అమెరికా భారీగా నష్టపోతుంది, కాబట్టి మీరు యుద్ధ విరమణ చెయ్యండి అని చెప్పి డిమాండ్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది ట్రంప్ మీద. ఒత్తిడితో పాటు సెనేట్లో ఈ బిల్లుని ప్రతిపాదించింది డెమోక్రటిక్ పార్టీ. ఆ డెమోక్రటిక్ పార్టీ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆమోదం పొందింది. ఎందుకు? సెనేట్లో డెమోక్రట్లు ఎక్కువ ఉన్నారు, ప్లస్ రిపబ్లికన్స్ కూడా కొంతమంది సహకరించారు. దీంతో పెట్టినటువంటి బిల్లు ట్రంప్కి వ్యతిరేకంగా ఆమోదం పొందింది. ప్రతినిధి సభకు కానీ సెనేట్కి కానీ తెలియకుండా ఇరాన్ మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళామని చెప్పి అడుగుతున్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ అనేటువంటిది చెయ్యకూడదు, సభలకు తెలియకుండా, ఎగువ సభకు దిగువ సభకు చేయకుండా. ఇది అమెరికాలో ఉండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కనీసం యుద్ధానికి వెళ్ళిన తర్వాత 60 రోజులకైనా కానీ యుద్ధం గురించి చెప్పాలి. కానీ బోత్ హౌసెస్ ఎగువ సభ దిగువ సభకు చెప్పలేదు. దాంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ వాలకాన్ని ఎండగడుతూ సెనేట్లో బిల్లు పెట్టారు, ప్రతిపాదన పెట్టి ట్రంప్కు వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనని ఆమోదింపజేశారు. ఇక ప్రతినిధుల సభలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే అప్పుడు ట్రంప్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి చర్చ నడుస్తుంది. వాస్తవంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్స్ ఎక్కువ ఉన్నారు, స్పీకర్ కూడా ట్రంప్కి సంబంధించినటువంటి అనుచరుడే. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి బిల్స్ పెట్టినా కానీ అడ్డు లేకుండా పాస్ అవుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఈ బిల్లు విషయంలో కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రతినిధుల సభలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్ ఇరుకున పడతారు. ఇప్పుడు యాక్చువల్గా చాలా నేరో మెజారిటీ మాత్రమే ఉంది రిపబ్లికన్స్కి ప్రతినిధుల సభలో. ఒక 6-7 మాత్రమే ఉన్నారు ప్రతినిధులు ఎక్కువగా. ప్లస్ నవంబర్లో మధ్యంతర ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యంతర ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళకపోతే ఈ ప్రతినిధుల సభలో ఉండేటువంటి ప్రతినిధులు గెలిచే అవకాశం ఉండదు. అందుకే రిపబ్లికన్స్ కూడా ప్రతినిధుల సభలో ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది. సెనేట్లో ఏ విధంగా అయితే ట్రంప్కు వ్యతిరేకంగా ప్రతిపాదన ఆమోదం పొందిందో అదే తరహాలో ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందుతుంది అనేటువంటి నమ్మకంతో డెమోక్రాట్స్ ఉన్నారు.
అదే జరిగితే ట్రంప్ దిగిపోవాల్సి వస్తుందా అని అంటే అమెరికాలో ఉండేటువంటి చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం దిగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అమెరికా అధ్యక్షుడికి వీటో అధికారం ఉంటుంది. ఈ వీటో అధికారంతో ఆయన కంటిన్యూ కావచ్చు. అటు దిగువ సభ ఇటు ఎగువ సభ రెండు ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపాదనని ఆమోదించినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద వీటో అధికారంతో వాటిని కొట్టేయచ్చు. కాబట్టి ఆయన కంటిన్యూ అవుతారు అమెరికా అధ్యక్షుడిగా. కాకపోతే నవంబర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో కనుక రిపబ్లికన్స్ మెజారిటీ తగ్గితే ఆయన ఇప్పుడు వెళ్తున్నటువంటి దూకుడు ఏదైతే ఉందో ఆ దూకుడు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం సంబంధించి డెమోక్రాట్స్కి ఎలాగో వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్స్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ కారణం చేతనే ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహుకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేతాన్యాహు ఒప్పుకోవట్లేదు. నేతాన్యాహు ఎట్టి పరిస్థితుల్లో సైనిక చర్య చేపట్టాల్సిందే, ఇరాన్ మీద హార్ముజ్ని వాళ్ళ బందీ నుంచి విడిపించాల్సిందే, మొత్తం అణ్వాయుధాలని కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిందే, స్థావరాలన్నింటినీ లేదా యురేనియం మొత్తాన్ని వాళ్ళు ఇచ్చేసేయాల్సిందే, అప్పటి వరకు యుద్ధం ఆగదు అని చెప్పి, ఆపడానికి లేదు అని చెప్పి నేతాన్యాహు చెప్తున్నారు. కానీ అమెరికా పౌరులు కానీ, అమెరికాలో ఉండేటువంటి డెమోక్రాట్స్ కానీ, సైనికులు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే ఇజ్రాయెల్కి చాలా సహాయ సహకారాలు అందించాము, ఆ కారణం చేత అమెరికా నష్టపోతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన మీద వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అది ఆమోదం పొందితే మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది అమెరికా రాజకీయం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు స్టాక్ మార్కెట్లో ట్రంప్ అనుచరులు, ట్రంప్కు సంబంధించిన బంధువులు, బినామీ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు అనేది ఇప్పుడు వాల్ స్ట్రీట్ పత్రికలో, న్యూయార్క్ టైమ్స్లో కానీ అమెరికాలో ఉండేటువంటి ప్రముఖ పత్రికల్లో వస్తున్నటువంటి న్యూస్. ఆయన ఆయిల్ రంగానికి సంబంధించిన కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండు, రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంపెనీల్లో భారీగా షేర్లు కొనిచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత, వాళ్ళ బంధువుల చేత అనేది ట్రంప్ మీద ప్రధానంగా ఇప్పుడు అమెరికా మీడియా కోడైకి వస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆయన సంపాదించారు అనేది ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఇలా అన్ని రకాలుగా ట్రంప్ చుట్టుముడుతూ ఉన్నాయి వివాదాలు. ఎప్స్టీన్ వివాదం ఉంది. యుద్ధం రాగానే ఎప్స్టీన్ వివాదం వెనక్కి ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది ఆయన మీద ప్రధానమైనటువంటి అభియోగం వస్తుంది. దాంతోపాటు ఎగువ దిగువ సభల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఆమోదింపజేసే పరిస్థితి ఉంది. అందుకే నేతాన్యాహుకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపేద్దాం, శాంతి చర్చలకు వెళ్దాం, ఇరాన్ కూడా శాంతి చర్చలకు అంగీకారం తెలపడానికి దగ్గరగా ఉంది, ఈ విషయాన్ని మీడియేట్ చేస్తున్నటువంటి కంట్రీస్ చెప్పాయి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మీడియేట్ చేసినటువంటి ఏమేం దేశాలంటే బెహ్రెన్, ఖతర్, యుఏఈ, వీటిని లిస్టు చెప్తూ ఉన్నారు. అందుకే సైనిక చర్యకు వెళ్ళి కూడా చివరి నిమిషంలో ట్రంప్ వెనక్కి వచ్చాడు. ఇరాన్ వ్యూహం ఏంటి అనేది తెలుసుకోలేకపోతుంది, ఇజ్రాయెల్ తెలుసుకోలేకపోతుంది, అమెరికా కూడా తెలుసుకోలేకపోతుంది. దీంతో ట్రంప్కి తలనొప్పిగా, తల భారంగా మారింది ఇరాన్. ఒక పెద్ద బ్రహ్మరాక్షసిగా ఇరాన్ కనిపిస్తోంది ట్రంప్కి. అందుకే శాంతి చర్చలకు వెళ్ళిపోదామని చెప్పి నేతాన్యాహుకు చెప్తే, ఇజ్రాయెల్కి చెప్తే ఇజ్రాయెల్ ససేమరా అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోతుందా లేదా అనేది ఒక చర్చ. ఒకవేళ ట్రంప్ యుద్ధాన్ని విరమించుకుంటే ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయం ఒకవైపు, అనేక ఆరోపణలు ట్రంప్ మీద ఉన్నాయి, ఇవి మరోవైపు ప్రజాదరణ కోల్పోతున్నాడు ట్రంప్. ఇవన్నీ వెరసి ఆయన్ని బర్తరఫ్ చేసేటువంటి పరిస్థితి వస్తుందా నవంబర్ మధ్యంతర ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా నడుస్తూ ఉంది. మరి ఆ దిశగా అడుగులు పడతాయా
అమెరికా రాజ్యాంగం ప్రకారం అని అంటే ప్రస్తుతానికైతే లేదు. ఆయనకు వీటో అధికారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి లేదు. మధ్యంతర ఎన్నికలు జరిగి ప్రతినిధుల సభలో కనుక డెమోక్రాట్స్ మెజారిటీ గెలిస్తే అప్పుడు ట్రంప్కి సినిమా ఉంది. అప్పటిదాకా ఇలానే దూకుడికి వెళ్తుంటారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏం చేయాలనో తెలియనటువంటి తికమకలో ఉన్నటువంటి ట్రంప్ క్యూబా వైపు చూస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు క్యూబాతోటి యుద్ధం చేసి వెనిజువేలా మాదిరిగా క్యూబాని ఆక్రమించుకోవాలి, క్యూబాని తన ఆధీనంలో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ యాంగిల్లోనే చూస్తున్నాడా, లేదంటే యుద్ధాల కారణంగా భారీగా అమెరికాకి లాభాలు వస్తాయి, ప్రస్తుతం అమెరికా ఆల్రెడీ కూరుకుపోయింది సంక్షోభంలో, దాని నుంచి బయటికి తీసుకురావడానికి యుద్ధాలే మార్గం అని చెప్పి ఆయన ముందుకెళ్తున్నారా? దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.